గుంటూరు గోంగూరతో కమ్మటి ఆంధ్ర పప్పు, గోంగూర పప్పు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా అనాల్సిందే. ఈ గోంగూర పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక చిన్న డబ్బా పప్పు తీసుకొని శుభ్రంగా 3 సార్లు కడిగి వాటర్ పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర 4 కట్టలు ఈ పప్పులో వేస్తున్నాను. ఒక ఉల్లిపాయని కోసుకొని ఆ ముక్కలు కూడా ఇందులో వేసాను. పచ్చిమిరపకాయలు ఒక 5-6, పసుపు కొంచెం, కారం కొంచెం, ఒక చిటికెడు చింతపండు అన్నమాట. కావలసిన వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. పులుపు చాలదు అనుకుంటే వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇదిగోండి 5-6 విజిల్స్ రావాలి. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను. పప్పు ఉడికినాకే ఉప్పు వేయాలి, లేకపోతే ఉడకదు. ఇప్పుడు పప్పు గుత్తితో ఈ పప్పు అంతా కూడా రుబ్బుకోవాలి మెత్తగా. ఇదిగోండి ఇలా నలిగితే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం అని చెప్పి అంతా రెడీ పెట్టుకున్నాను. ఒక చిన్న కళాయిలో ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఒక చిన్న ఎల్లుల్లిపాయని చితక్కొట్టి అది కూడా ఈ తాలింపులో వేసుకోవాలి. ఒక 3 ఎండుమిరపకాయలు వేసాను. కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసి తాలింపు ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. పప్పులో ఇంగువ చాలా బాగుంటుంది, టేస్ట్ కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసేస్తున్నాను. ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతే, నోరూరించే పప్పు గోంగూర రెడీ. ఈ పప్పు గోంగూరని పిల్లలు పెద్దలు అందరూ బాగా ఇష్టపడతారు. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ పప్పుని. ఒకసారి నేను చేసినట్టు చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టండి, మీరు కూడా తినండి.